అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. హిందువులకు ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి నాడు ఆ మహాశివుడికి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ అలాగే జాగారాలు చేస్తూ ఆ మహాశివుడిని కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఆ మహాశివరాత్రి నాడు ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు జాగారం చేయాలనేది అయితే మన పురాణాల్లోని పొందుపరచడం అయితే జరిగింది. అటువంటి పురాణాలను చదివి అవపోషణ పట్టినటువంటి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు రామ్జీ మనతో ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. అసలు మహాశివరాత్రి ఎందుకు ఇంత ముఖ్యమైన పర్వదినం, అసలు ఆ మహాశివుని ఏ విధంగా పూజించుకోవాలనేది అయితే వారి మాటలో తెలుసుకుందాం రండి. అయ్యా, అసలు ఈ మహాశివరాత్రి నాడు ఆ మహాశివుడిని ఏ విధంగా అసలు కొలుచుకోవాలి, దీని వెనక ఉన్న అసలు అంతరార్థం ఏంటి ఈ మహాశివరాత్రి నాడు? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. మనకి మహాశివరాత్రి అంటే మనకి శివుడు తాలూకా లింగోద్భవ సమయం అన్నమాట. మహాశివరాత్రి మాఘబహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి సమయంలో రాత్రి 11:48 ఆ యొక్క లింగోద్భవం జరిగింది. ఈ లింగోద్భవ సృష్టి జరిగినటువంటి సమయం అది. అందుకు మనకి మహాశివరాత్రిగా పరిగణిస్తాము. అదేవిధంగా ప్రతి నెల కూడా త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ప్రదోషకాల సమయంలో అప్పుడు మాస శివరాత్రిగా మనం దాన్ని పరిగణిస్తాము. ఆ మాస శివరాత్రిని ఈ ప్రతి నెల వస్తుంది. అదేవిధంగా మనకి సంవత్సరానికి మాఘబహుళంలో వచ్చినటువంటిది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు మనకి భక్తులందరూ కూడా వేకువజామునే లేచి వాళ్ళు స్నానాది సంధ్యాదులు చేసుకొని ఆ యొక్క పరమశివుడి దర్శనానికి వస్తే చాలా మంచిది. ఆ పరమశివుడు ఏంటంటే ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి శ్రీకాకుళం మాది. ఈ శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి చారిత్రక కలిగినటువంటిది. ఇది బలరామునిచే ప్రతిష్ఠ జరిగినటువంటి శివలింగం. ఇది ఇక్కడ 400 సంవత్సరాలు కలిగినటువంటి అశ్వత్థ వృక్షం కూడా ఉంది. వేకుజామునే స్నానం చేసుకొని నాగావళి నదీ తీరాన్న ఆ నాగావళిలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసుకొని ఆ యొక్క మహాశివుడిని దర్శనం చేసుకుంటే వారి తాలూకా ఇహలోకంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా వాళ్ళ తాలూకా శరీర రుగ్మతలు పోయి వాళ్ళ శరీర ఆరోగ్యం అంతా కూడా బాగుపడుతుంది. ఆ విధంగా మనకి మహాశివరాత్రి పుణ్యకాలం అనేటువంటిది రాత్రి 11:48 ఆ యొక్క స్వామివారి పుట్టినటువంటి సమయం అది. అందుకు మహాశివరాత్రి నాడు స్వామికి వేకుజాము నుంచి కూడా దర్శనం చేసుకున్నవారు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ యొక్క పంచామృతాలు అంటారు. ఇవి స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటివి. వాటితో స్వామివారి తాలూకా లింగానికి అభిషేకం చేసితే ఆ యొక్క లింగ అభిషేకం తాలూకా తీర్థం వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కొబ్బరికాయలతోనే అభిషేకం చేస్తారు. శివుని మీద ఏది వేసినా సరే శివలింగం మీద పడినటువంటి ప్రతి వస్తువు కూడా మనకి భక్తులకి మానవులకి ఆయన ప్రసాదించేటువంటి తత్వం కలిగినటువంటిది శివలింగం. అదే మనం ఇంకేదైనా సరే మూర్తికి ఒక విష్ణుమూర్తో లేకపోతే అమ్మవారో ఏదైనా విగ్రహాలకి మనం అభిషేకం చేస్తే ఆ యొక్క అభిషేకం తాలూకా కొంతైనా సరే ఆ అమ్మవారి ఒడిలోనో అయ్యవారి చేతుల్లోనో ఉండిపోతుంది. ఆ విధంగా శివుడి మీద ఏది వేసినా సరే మనకి కిందకి జారిపోయి ఆ యొక్క భక్తులకి సోమసూత్రం నుంచి ఆ యొక్క ప్రసాదాన్ని మనకి ప్రసాదిస్తారు. అందువల్ల శివుడి తాలూకా మహిమలు అన్నీ ఇన్ని కావు, చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా మనకు మహాశివరాత్రి నాడు ఇక్కడ పంచలింగ క్షేత్రం అనేటువంటి దానిలో ఇది 4వ శివలింగం. మనకు బలరాముడు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలు తర్వాత ఆ యొక్క బంధునాశనాన్ని చూసి ఆ స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడికి అడిగేట, స్వామి ఈ యొక్క దోషాలన్నీ చూశాను కదా, దీని దోష నివృత్తి ఏం చేస్తే బాగుంటుందని అడిగితే అంతటా శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆయుధం నాగలి, దాన్ని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన్ని 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్పారట. ఆ విధంగా మనకు బలరామస్వామి సంకల్పం చేశారని తెలిసిన వెంటనే కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కళింగసీమ అనేటువంటి వారు ఈ ప్రాంతాన్ని, ఈ కళింగసీమ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్వామి మాకు కాశీక్షేత్రంకి వెళ్ళినటువంటి పుణ్యఫలం ఇక్కడి నుంచే ఇవ్వాలి, ఎందుకంటే మేము కాశీకి వెళ్ళినప్పటికీ ఈ దారి మార్గ మధ్యలో ప్రలంబసుతి అనేటువంటి రాక్షసుడు మమ్మల్ని అందరినీ కూడా భక్షిస్తున్నాడు. అందువల్ల కాశీకి వెళ్ళిన వాళ్ళు మరి తిరిగి వచ్చేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఇది. అందువల్ల మేము ఉన్న చోటే మాకు ఆ కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసినటువంటి పుణ్యఫలం ఇమ్మని చెప్పారట. ఆ విధంగా మనకి స్వామివారి తాలూకా
వేడుకోగా అప్పుడు బలరామస్వామి ఆయన ఆయుధం నాగలిని భూమిలో గుచ్చారట. ఆ భూమిలో గుచ్చేటప్పటికి నది ఏర్పడింది. అది రాయగడ కొండల నుంచి కూడా తీసుకొని వచ్చి అక్కడ రాయగడ దగ్గర కొండల నుంచి భూమి స్థలికి వచ్చేటప్పటికి పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేస్తూ మొదటి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. రెండవది పార్వతీపురం దగ్గర గుంప సోమేశ్వర స్వామి, అక్కడ గుంప ఆకారంలోని ఆ యొక్క కొండ ఉంటుంది. ఆ కొండ మీద నాకు సోమేశ్వర స్వామి అని నామకరణం చేసి రెండవది ప్రతిష్ఠ చేశారు. మూడవది సంగం, అక్కడ ఎలాగైతే అలహాబాదులో మనకి నాగావళి, వేగావతి, ఇది గంగా, యమున, సరస్వతి వస్తాయో అలాగే ఇక్కడ నాగావళి, వేగావతి, సువర్ణముఖి 3 నదులు ఇక్కడ కలుస్తాయి. ఆ కలిసిన చోట సంగమేశ్వరుడు అని నామకరణం చేస్తూ ఆ యొక్క స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. అది అయిపోయిన తర్వాత ఉమారుద్ర కోటేశ్వర స్వామి 4వది నాగావళి నడి ఒడ్డులో, శ్రీకాకుళం నడి ఒడ్డున ఉన్నది. ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవతలందరూ కూడా ఈ యొక్క దర్శనానికి వచ్చారట. దర్శనం సమయం కాని సమయంలో ఇంద్రభగవానుడు ఇక్కడికి వస్తే స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారని ఇక్కడ నందీశ్వరుడు, శృంగీశ్వరుడు, భృంగీశ్వరుడు వీళ్ళు ద్వారపాలకులు, వీళ్ళు అడ్డారట. అంత అడ్డగా నేను దేవతలకు రాజు అని చెప్పేసి ఇంద్రభగవానుడు లోపలికి తోసుకొని వెళ్ళబోగా అంతటా నందీశ్వరుడు కోపం వచ్చి ఆయన కొమ్ములతో విసరగానే 2 ఫర్లాంగుల దూరంలో పడిపోయి సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలైపోయారట ఆ యొక్క ఇంద్రభగవానుడు. అప్పుడు ఇంద్రుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవాన్ని ప్రార్థన చేస్తే నీ యొక్క గర్వం భంగమైంది కాబట్టి ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీ గర్వభంగం జరిగింది, శివుని ఆజ్ఞ లేనిది సృష్టిలో ఏదీ జరగదు, అందువల్ల నీకు ఈ విధంగా జరిగింది కాబట్టి నీ తాలూకా వజ్రాయుధంతో తవ్వు, నా ప్రతిరూపం వస్తుంది, అది ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు శివదర్శనం దొరకదని చెప్పారట. అంతటా ఆ యొక్క సూర్యభగవాను ఆదేశానుసారము ఆ ఇంద్రభగవానుడు ఆ యొక్క పడిన చోటే తవ్వడం ప్రారంభిస్తే ఆ స్వామివారి తాలూకా ద్రవమూర్తి వచ్చింది, సూర్యభగవాను ద్రవమూర్తి. దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ శివదర్శనం దొరకలేదు. అదే ఈనాడు అరసవిల్లి క్షేత్రంగా మనకు విరాజిల్లుతున్నది. ఆ పుష్కరిణి పేరు ఇంద్రుడు తవ్వేడు కాబట్టి ఇంద్ర పుష్కరిణి అని ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలోకి మహాశివరాత్రి పర్వదినాన్ని ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు, లేదా ఆయన దర్శనం భాగ్యం కలిగితే చాలని వస్తుంటారా? ఈరోజు మనకి మహాశివరాత్రి నాడు స్వామివారిని దర్శనం చేసుకుంటేనే చాలా పుణ్యఫలం. అటువంటిది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడైనా సరే లింగోద్భవ సమయానికి స్వామివారిని నానుడి బియ్యంతో, కడిగినటువంటి బియ్యంతో కప్పేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఆ సమయం కూడా స్వామివారి తాలూకా దివ్య స్వరూపాన్ని మనకి దర్శనం ఉంటుంది. ఆ సమయానికి మేము మహారుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం రాత్రిపూట జరుగుతుంటుంది. ఇక్కడ ఆ లింగోద్భవ సమయానికి ఎక్కడైనా సరే స్వామివారి ద్రవము కనిపించదు మనకి, ఇక్కడ మాత్రం స్వామివారి తాలూకా ఇది కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి భక్తులందరూ కూడా ముఖ్యంగా మారేడు పత్రి, జిల్లేడు పత్రి, ఈ యొక్క ఉసిరిక పత్రి వీటితో అభిషేకం చేసుకుంటుంటారు. అదేవిధంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ పంచామృత స్నానం స్వామివారికి చేయించిన తర్వాత నారికేళతో అభిషేకం చేసుకొని ఈ యొక్క మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి స్వామివారికి ప్రీతికరమైనటువంటిది వడపప్పు. ఆ వడపప్పును స్వామివారికి నివేదనగా తెచ్చి చేస్తారు. అదేవిధంగా భక్తులు చాలామంది కూడా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేయించుకుందికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే మహాశివరాత్రి నాడు ఈ యొక్క మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేసుకుంటే, మహాన్యాసం అంటే ఏంటంటే వారి తాలూకా శరీరంలో ఉండేటువంటి రుగ్మతులన్నీ కూడా పోగొట్టగలిగినటువంటిది మహాన్యాసం. మనకి సూర్యనారాయణ స్వామి దగ్గర సూర్య నమస్కారాలు ఎటువంటివో ఈ యొక్క శివుడి దగ్గర మహాన్యాసం అటువంటిదన్నమాట. ఆ విధంగా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేసుకుంటాము. చేసుకున్న తర్వాత భక్తులందరూ కూడా పునీతులు అవుతారు. అదేవిధంగా మనకి ఈ మహాశివరాత్రి నాడు ఈ స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పంచాయతన దేవాలయం. మనకి ముందు ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి అనుమతి తీసుకొని ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్న తర్వాత సీతారాములు, ఆ యొక్క సీతా అమ్మవారు రాముల వారి తాలూకా తొడ మీద కూర్చున్నట్లుగా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. మనకి ఎక్కడంటే భద్రాచలంలో ఏ విధంగా అయితే అమ్మవారు అయ్యవారు తొడ మీద కూర్చున్నారో అలాగుంటుంది. అదేవిధంగా క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి, రాధారుక్మిణి సహిత వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఉమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనం, తర్వాత అమ్మవారు
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి తాలూకా దర్శనం తర్వాత ఆ యొక్క మహానందీశ్వరుని, శృంగీశ్వరుని, భృంగీశ్వరుని దండం పెట్టుకొని ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకున్న తర్వాత నవగ్రహ మండపంలో ప్రదక్షిణ చేసుకొని భక్తులందరూ కూడా బయటికి వెళ్తారు. ఈ విధంగా ఈ మహాశివరాత్రి నాడు ఎక్కువ మంది ఉపవాసాలతో, ముఖ్యంగా ఉపవాసాలతో దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా రాత్రిపూట మనకి జాగరణ ఎక్కువగా చేస్తారు. ఆ వేకువజామున స్వామివారి తాలూకా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. అది వేకువజామున 2:30-3 గంటల వరకు జరుగుతుంది. జరిగిన తరువాత మనకి సప్తవాహనములతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క సప్తవాహనాలు కూడా ఆ వేకువజామున భక్తులందరూ కూడా ఎంతో భక్తి పార్వశ్యంతో స్వామివారి తాలూకా ఉత్సవమూర్తుల్ని శ్రీకాకుళం నడి ఒడ్డులోని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క స్వామివారి తాలూకా కృపకు అందరూ కూడా పాత్రులు కాగోర్చుంటారనమాట. ఈ విధంగా ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మనకి ఈ పంచలింగ క్షేత్రాల్లో మరొకటి ఏంటంటే కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి. అక్కడ స్వామివారి తాలూకా నాగుపాములు ఎక్కువగా తిరిగినటువంటి ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని మణినాగేశ్వర స్వామిగా నామకరణం చేసి బలరామస్వామి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ 5 లింగాలని కూడా ఏకకాలం అంటే ఒకే రోజు దర్శనం చేసుకుంటే ఆ యొక్క కాశీ క్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసినటువంటి పుణ్యఫలం వస్తుందని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం పూర్వం నుంచి. అదేవిధంగా మనకి దేవతలందరూ దర్శనం చేసుకున్నారు. ఈ ప్రస్తుతానికి మానవాళ్ళంతా కూడా ఆ విధంగా దర్శనం చేసుకుంటున్నారు. ఆ విధంగా దర్శనం చేసుకోవడానికి అనువైనటువంటి రోజు మనకి మహాశివరాత్రి, అదేవిధంగా కార్తీక మాసం. ఈ 2 పర్వదినాల్లో కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఓం నమః శివాయ. చూశారు కదండి, పురాణాల్లో పొందుపరిచినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం ఎంత పవిత్రమైనదో, ఆ మహాశివుడిని ఏ విధంగా పూజించుకోవాలనేది అయితే స్వామి చక్కగా చెప్పారు. అయితే ఈ మహాశివరాత్రి నాడు కాశీ వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు ఈ పంచలింగాల్లోని ఒకటైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని కనుక దర్శించుకున్నట్లయితే కనుక కాశీ వెళ్ళినంత పుణ్యం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. అయితే ఈ నాగావళి నది తీరాన మాత్రం 5 ఆలయాల్ని సాక్షాత్తు ఆ బలరాముడే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ 5 ఆలయాలను కూడాను, ఈ 5 ఆలయాల్లో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని ఒకే రోజు దర్శించుకున్నట్లయితే కనుక మహాశివరాత్రి నాడు వారికి ఎంతో పుణ్యం కలిగింది అని మాత్రం భావిస్తూ ఉంటారు. అయితే ఈ పంచలింగాల్ని దర్శించుకునేందుకు మాత్రం చాలామంది భక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కొందరు మాత్రం ఈ స్వామివారిని మాత్రం అక్కడ ఒడిశా నుంచి ఇక్కడ శ్రీకాకుళం సముద్ర తీరాన ఉన్నటువంటి మణినాగేశ్వర ఆలయం వరకు ఉన్నటువంటి పంచలింగాలను దర్శించుకునేందుకు మాత్రం భక్తులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రం ఆ స్వామి కృపకి పాత్రలు అవుతూ ఉంటారని అయితే స్వామి చెప్పడం జరిగింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.